శరణ్య తను అందంగా తయారయ్యి ఇల్లంతా డెకరేట్ చేసి ఫ్రూట్స్ అలాగే పువ్వులతో ఇల్లంతా అలంకరించి చాలా బాగా రెడీ చేస్తుంది. తను కూడా అందంగా తయారయ్యి కూర్చొని ఉంటుంది. అప్పుడే దర్శన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తాడు. దర్శన్ అలా వచ్చేసరికి సడన్గా ఇంట్లో అంతా చూసి షాక్ అవుతాడు. ఇదేంటి అన్నట్టు మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. శరణ్య సిగ్గుపడుతూ అక్కడ కూర్చొని ఉంటుంది. దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటి ఇదంతా అని అంటాడు. అప్పుడే శరణ్య సిగ్గుపడుతూ లేచి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చూశారు కదా ఈరోజు మన శోభనం అని అంటే, శోభనమా? శోభనం ఏంటే? అసలు శోభనం ఏంటి అని అంటూ కోపంగా అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటే, మీరు ఈరోజు నా మెల్లో తాళి కట్టినట్టుగా ఈ విషయంలో కూడా నా మనసు మార్చుకుంటారని నాకు తెలుసు అని అంటే, నేను అస్సలు మనసు మార్చుకోను అంటే నాకు తెలుసండి మీరు మార్చుకుంటారు అనేసి ఇలా తను టచ్ చేస్తూ ఇలా తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ కోపంగా ఇలా అంటాడు, ఈ విషయంలో మాత్రం నేను ఎప్పటికీ మనసు మార్చుకోను అని చాప దిండు తీసుకొని కింద వేసుకొని నేల మీద పడుకుంటాడు. ఇక అప్పుడే శరణ్య వెళ్ళి పక్కన పడుకుంటుంది. సడన్గా ఇలా అంటుంది, దర్శన్ పక్కనే కళ్ళతో ఇలా సైడ్కి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏయ్ ఏంటి నువ్వు నా పక్కన అంటే, మీరు ఎక్కడుంటే నేను అక్కడే, మీ పక్కనే, మీరు ఎట్టుపోతే నేను అటే వస్తాను, మీ వెంటే నేను ఉంటానండి అని అంటూ అనేస్తుంది. అలా అనేసరికి ఒక్కసారిగా దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు శరణ్యని. ఇక శరణ్య మాత్రం విడవకుండా తన పక్కనే పడుకొని ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.